పేపర్ మిల్లు రోడ్లో 90 కోట్లతో నిర్మితమవుతున్న ఈఎస్ఐ హాస్పిటల్ ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మితమవుతుందని తెలిపారు. ఆధునిక వైద్య సదుపాయాలతో కార్మికుల కోసం ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లుగా వెల్లడించారు. కోవిడ్ మూలంగా ఈ హాస్పిటల్ నిర్మాణం బాగా లేట్ అవడం, ఈ హాస్పిటల్ కంప్లీట్ అయితే ఇంకా స్టాఫ్ని పెంచి కార్మికులకు ఇంకా కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితులు నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది. ఆ దృష్ట్యా ఎందుకు లేట్ అవుతుంది, కొద్దిగా త్వరగా చేయాలి అనే అంశాన్ని ఒకసారి పరిశీలన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ టైంలో ఈ కమిటీ ఇక్కడికి రావడానికి కూడా ఆనాటి ఉన్నటువంటి పార్టీ పెద్దలు దీన్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకుని ఏసీ బోర్డు ఇక్కడికి వచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ విధంగానే వచ్చి వారు ఈ అమౌంట్కి రికమెండ్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ పెద్దలతో మాట్లాడి దీంట్లో ఉన్న పోస్టుల్ని పెంచి ఈ హాస్పిటల్ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఈ అంశాలను ఆల్రెడీ వారి దృష్టికి తీసుకెళ్ళాం. మరొకసారి వచ్చి పరిశీలన చేయడం